హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు ఒక రెసిపీ తయారు చేద్దామండి. దాని పేరు వచ్చేసి కాకరకాయ వేపుడు అండి. దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలండి. ఇలా చిక్కు తీసుకోవాలండి. ఇలా మొత్తం చిక్కు తీసుకున్న తర్వాత రెండు వైపులా తొడిమెలు తరిగి ఉంచుకోవాలండి. తొడిమెలుగు తరిగిన కాకరకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న కాకరకాయల మీద కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న కాకరకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి పెట్టుకొని ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. రెండు గంటల తర్వాత ఇలా కాకరకాయల్ని గట్టిగా పిండుకొని ఇంకొక బౌల్లో మంచినీళ్ళు పోసి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలండి. ఇలా నేను చేస్తున్నట్టు 2 సార్లు చేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు అన్నీ గట్టిగా పిండుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఆ తరువాత ఒక చుప్ప ఎండు కొబ్బరిని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర, తరువాత 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు మొత్తం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక పిరికెడి బెల్లం పొడిని బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా రావాలండి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో 1-2 సార్లు ఇలా కలుపుకోవాలండి. ఇలా గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా నిలువుగా చీల్చుకొని ముందుగా తయారు చేసి ఉంచిన కొబ్బరి కారాన్ని ఇలా నించుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. అన్నీ నింపుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అన్ని ప్యాన్ మీద ఇలా బేర్చి ఉంచాలి. ఇలా అన్ని ప్యాన్ మీద బేర్చుకున్న తర్వాత అన్నిటి మీద కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. అన్నిటికీ నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 మినిట్స్ వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఈ కాకరకాయ వేపుడు వచ్చేసి 2 రోజులు నిలువ ఉంటుందండి. తరువాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.